తులారాశి. మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్యమైన విషయాలలో మీ సామర్థ్యాన్ని మీరు గుర్తిస్తారు, నమ్మకంగా పనిచేస్తారు, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు, వ్యక్తుల యొక్క సహకారం తోడ్పాటు అనుకూలిస్తుంది, మంచి వ్యక్తుల సహకారంతో వృత్తిలో గౌరవం పెంపొందించుకుంటారు, వృత్తిపరమైన లాభం, ఆర్థికంగా అనుకూలం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, నైపుణ్యాలు, కృషిశీలత మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవడంతో మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనుకున్న పనులు సాధించిన విజయంతో మరింత ప్రశాంతంగా మరిన్ని పనులు సాధించడానికి కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబము, ఆర్థికం, మాట విలువ మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కుటుంబంతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆలోచనలతో పాటుగా వారి ఆలోచనలను కూడా సమన్వయపరుచుకొని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన అహం సమస్యలకి దూరంగా ఉండడం మంచిది. పెద్దలతో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయంలో మీ యొక్క వృత్తిలో మీ పై అధికారులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన విధంగా సమన్వయపరుచుకుంటూ ఆలోచనలు ముందుకు వెళ్ళడం బట్టి మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ధనుస్సు రాశి. మా ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది, నూతన ఆలోచనలు, కొత్త విధానంలో మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అధికంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తులు, వ్యక్తిగత శ్రద్ధ, వాహనాలకు సంబంధించిన నూతన నిర్ణయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. కొనుగోలు కొరకు కూడా కొత్త ప్రణాళికలు ఏర్పరచుకునే అవకాశం అనేది కనబడుతోంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఖర్చులలో మీ వ్యక్తిగత ఆరోగ్యం, మీ పెద్దల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది కనబడుతుంది. సంఘంలో ముఖ్యులతో, అంటే కొత్త వ్యక్తుల పరిచయాలతో కావచ్చు, సంఘంలో పేరు పొందిన వ్యక్తులతో కావచ్చు, మీరు మరలుతున్నప్పుడు, అంటే వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, వారితో కలిపి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలను వ్యక్తపరిచేటప్పుడు కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కావచ్చు, ఆచితూచి జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది.